హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 4.1 లోని సెకండ్ క్వశ్చన్ లోని ఫస్ట్ ప్రాబ్లం అనమాట. మీరు దానికంటే మీకు ఆన్సర్స్ అని కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంది నోట్స్ అంతా. ఓకే గైస్, ఈ ఛానల్లో అలాగే మనకి పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 4.1 లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. రెస్పెక్ట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే మనకి క్వశ్చన్స్ అనమాట, వాటిని ఏం చేయాలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెక్క చేంజ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, అంటే మనకు వచ్చిన క్వశ్చన్స్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేయాలి. ఓకే, మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉండే, ఆ 4 ప్రాబ్లమ్స్ విడివిడిగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ స్కిప్ చేయొద్దండి. ఓకే, అర్థమైందా? స్కిప్ చేశారంటే మీకు ఖచ్చితంగా అర్థం కాకపోవచ్చు. ఓకే, అర్థమైందా? అందుకే పర్ఫెక్ట్ గా విన్నిక ట్రై చేయండి. ఓకే, వినేటప్పుడే పర్ఫెక్ట్ గా నండి, ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థమవుతుంది. ఓకే ఓకే గైస్, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్. The area of the rectangular plot is 528 meters square. The length of the plot in meters is one more than twice its breadth. We need find the length and breadth of the plot. ఇక్కడ చూడండి, మనకి రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా తెలుసు, ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతారు చెప్తా. ఇది రెక్టాంగులర్ కదా, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ కదా. ఇక్కడ చూడండి, ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ప్లాట్ 528 మీటర్ స్క్వేర్ కదా. అంటే దీని మొత్తం ఆన్సర్ ఎంత ఉందంట, అంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ మొత్తం ఆన్సర్ ఎంత ఉంది? 528 మీటర్ స్క్వేర్ ఉందంట. ఓకే, లెంత్ అనుకున్నాం, బ్రెడ్త్ అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ వన్ మోర్ దెన్ బ్రెడ్త్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. అంటే ఇక్కడ చూడండి, లెంత్ ఎంత ఉందంట తెలుసా? బ్రెడ్త్ కన్నా 2 రెట్లు ఎక్కువ ప్లస్ 1 ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ బ్రెడ్త్ 10 ఉంది అనుకోండి, సపోజ్ చెప్తున్నా 10 ఉంది అనుకోండి. ఆ 10 బదులు 1 మోర్ ప్లస్ 2 టైమ్స్, అంటే 10 to 20, 20 ప్లస్ 1 21, అంటే లెంత్ వచ్చేసి 21 అనమాట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ కూడా ఇలాగనే చేయాలి. మనకి బ్రెడ్త్ తెలియదు కాబట్టి ఏమనుకుంటాం అంటే ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ బాగానండి, వన్ మోర్ లెంత్, ఇక్కడ ఇదంతా చెప్తున్నది లెంత్. ద లెంత్ 1 మోర్ ద ట్వైస్ ఆఫ్ ది బ్రెడ్త్, అంటే బ్రెడ్త్ కన్నా ట్వైస్ ప్లస్ 1 మోర్ అంటే 2x. ఇక్కడ బ్రెడ్త్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ అలాగనే రాసుకున్నాం. ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉన్నది? ట్వైస్, అంటే డబల్ అనమాట. ట్వైస్ అంటే ఏంది? డబల్, 2 టైమ్స్ ఎక్కువ ఉంది. ప్లస్ 1 మోర్ అంటే ఏంది? 1 మోర్. అంటే ఇప్పుడు ఇది మొత్తం దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో చేయడమే ఈ ప్రాబ్లం సొల్యూషన్. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి సొల్యూషన్. లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ rectangular b x అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? బ్రెడ్త్ ఏమనుకుంటాం? x అనుకుంటాం. ఓకే, బ్రెడ్త్ ఏమనుకుంటున్నాం? x అనుకుంటాం. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, therefore లెంత్ ఎంత ఉంది? లెంత్ ఎంత ఉంది మనకి? బ్రెడ్త్ కన్నా డబల్ ప్లస్ 1 మోర్, ఒకటి ఎక్కువ ఉంది. బ్రెడ్త్ ఎంత ఉందో తెలుసు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. బ్రెడ్త్ కన్నా డబల్ ఎక్కువ ఉంది, ప్లస్ 1 ఎక్కువ ఉంది అనమాట. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? 2x ప్లస్ 1 అని రాయొచ్చు కదా, మనం ఇక్కడ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ మొత్తం ఎంత ఉంది? 528 మీటర్ స్క్వేర్ ఉంది. ద ఏరియా ఆఫ్, ఇదే రాయాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 528 మీటర్ స్క్వేర్ కదా. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంది మనకి? ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇగో ఈ రెక్టాంగులర్ మొత్తం ఆన్సర్ వచ్చేసి 520 మీటర్ స్క్వేర్ ఉంది. ఓకే, ఇది బ్రెడ్త్ కన్నా లెంత్ ఎంత ఉందంట? బ్రెడ్త్ ఎక్స్ అనుకున్నాం. లెంత్ ఎంత ఉంది? బ్రెడ్త్ కన్నా డబల్ టైమ్స్ ఎక్కువ ప్లస్ 1 మోర్ ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ మనకు మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 528 వచ్చింది కదా, 528. సేమ్ దీంట్లోనే సబ్స్టిట్యూషన్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 528 ఈక్వల్ టు లెంత్ ఎంత ఉంది మనకి ఇప్పుడు? 2x ప్లస్ 1, సబ్స్టిట్యూషన్ చేయడమే. 2x ప్లస్ 1 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత ఉంది మనకి? ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్. ఇప్పుడు చూడండి, దీన్ని మొత్తం ఈక్వేషన్ లెక్క చేంజ్ చేయాలి. మామూలుగా రివర్స్ లో మామూలుగా రాసుకున్నాం. ఇక్కడ చూడండి,
2x plus 1 into x equal to 528 కదా మీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ బ్రాకెట్ పక్కన ఉన్న ఎక్స్ మొత్తం ఇంటూ చేయండి. 2x స్క్వేర్ ప్లస్ ఇగో x ఇంటూ x స్క్వేర్ 2x. ఓకే, x ఇంటూ 1 x ఈక్వల్ టు 528. ఇప్పుడు మామూలుగా ఈక్వేషన్ రాయాలంటే మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ఉండాలి ఫస్ట్, తర్వాత ఎక్స్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ నంబర్ ఉండాలి. ఇక్కడ ప్లస్ చేసి న్యూట్రల్ కోసం ఏమవుతుంది, మైనస్ 528 ఈక్వల్ టు 0. ఇదే ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, 2x స్క్వేర్ ప్లస్ మైనస్ 528 మీటర్ స్క్వేర్. ఓకే గైస్, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, మీకు ఎక్కడనే అర్థం కాలేదు, ఇది 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ అన్నమాట. బ్రెడ్త్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఈ బ్రెడ్త్ కన్నా లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ కన్నా 2 టైమ్స్ ఎక్కువ ఉంది ప్లస్ 1 మోర్ ఎక్కువ ఉంది అనమాట. ఓకే, అర్థమైంది. ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే గైస్.